ఫస్ట్ టైం చెప్తున్నప్పుడు ఆయనకి వాయిస్ సార్ ఈ సినిమా మీ వాయిస్ ఓవర్లో స్టార్ట్ అయింది అని చెప్పాను. దెన్ ఐ వాస్ టెల్లింగ్ దిస్ లైన్, మిత్రమా మా కత్తివాదర్తో రక్తసిద్ధమైన కుంతల దేశం నుంచి పంపుతున్న లేఖ, ఇది మా స్నేహపూర్వక హెచ్చరిక. స్నేహపూర్వక హెచ్చరిక. విరామం లేదు, విశ్రాంతి లేదు, దండయాత్ర లేదు, సాగుతాను. మా కత్తి కంటెను నెత్తుటి చార ఇంకా పచ్చిగానే ఉంది అంటే డైలాగ్. దండయాత్రుడు ప్రయాణిస్తూనే ఉన్నాను. దండయాత్రుడు 33 రాజ్యాలకి 32 గెలిచాడు, ఒకటి మిగిలింది క్షారాట మహాపానుడు సౌరాష్ట్ర, ఒకటి మిగిలింది. సో వారిని పంపుతాడు, అయిపోయింది. మొత్తం దండయాత్రుడు ప్రయాణిస్తూనే ఉన్నాను, ఇక మిగిలింది నీది ఒక్కటే రాజ్యం. సో మర్యాదకు లొంగిపోతావా లేకపోతే శరణమా రణమా? ఒక్కసారి ప్లీజ్, ఒక్కసారి శరణమా రణమా ఒక్కసారి ప్లీజ్. చెప్తా ఉన్నప్పుడు కత్తివాద రక్తసిద్ధం మాట్లాడుతున్నప్పుడు టిల్ శరణమరణ సినిమాను ఫర్ ఆల్ ద బాలయ్యబాబు అభిమానులకు చెప్తున్నాను, ఫస్ట్ ఆయన గొంతు వినబడుతుంది, డైలాగ్స్ వాట్ కైండ్ డైలాగ్స్ యాక్చువల్. అండ్ దెన్ అతను ఆయన శాతకను వచ్చే ముందు అన్నమాట వీ హ్యావ్ టు బిల్ట్ ఇట్ అప్ బేసికల్. ఒక ఆయన్ని ఎలాగైతే చూడాలనుకుంటారో అంతవరంగా మేము ఆ డిజైన్ చేసుకోవడం జరిగింది. అది చెప్తున్నప్పుడు మా కత్తి కంటే నెత్తుడిచారి ఇంకా పచ్చిగానే ఉంది. ఆయన గుర్తుందో లేదో మరి నేను చెప్తా ఉన్నప్పుడు దెన్ ఆయన చెయ్యి ఆటోమేటిక్గా వెళ్తా ఉంది, మా కత్తి కంటే నెత్తుడిచారి ఇలా పచ్చిగానే ఉంది అంటే ఒక డ్రాప్ ఇలా పడుతుంది, ఏదో చెప్తా ఉన్నాను అన్నమాట. తీసింది ఇది ఆయన చెయ్యి ఇట్లా వెళ్తా ఉంది, నేను చూశాను, అప్పుడు అర్థమైపోయింది అన్నమాట. ఫస్ట్ 5 minutes ఉంటుంది అన్నమాట టెల్లింగ్. 99 సినిమాలు అక్కడ ఆయన కట్ చెబుతున్నాడు, ఇట్లా లింగ్ వచ్చేసామాట, ఇది చేస్తాను సార్. దెన్ ఐ గాట్ హిస్ అటెన్షన్ అప్పటి నుంచి. దెన్ యాజ్ ఐ ప్రోగ్రెస్ ఆ నేరేట్ చేసే టైంకి అయిపోయిన తర్వాత వాళ్ళు చాలా బాగుంది చేద్దాం చెప్పినప్పుడు నేను ఆయనకు ఒకే మాట చెప్పాను వెళ్తూ అన్నమాట, సార్ థ్యాంక్ యూ ఫర్ మీరు ఎప్పుడైనా చేస్తారు ఇంకా అంటే చెప్తానని చెప్పారు. మరుసటి రోజు లెస్ దాన్ సమ్ 12 మళ్ళీ 12-14 hours సినిమా చేస్తున్నాం, గెట్ రెడీ అన్నమాట, కమన్ బీట్. మెరకిల్ అండి యాక్చువల్గా, మెరకిల్.